జెండా లేదు, ఎజెండా లేదు. దాంట్లో మన రాష్ట్రం చేర్చమన్న అంశాలకు దిక్కు దివానం లేదు. అయినను పోయి రావాలే హస్తిన అన్నట్లు తయారైంది మన గుంపు మేస్త్రి పరిస్థితి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 నెలల్లో అక్షరాల 60 సార్లు హస్తిన ఫ్లైట్ ఎక్కాడు ఈయన. దేశంలో ఏ సీఎం చేయనన్ని ఢిల్లీ పర్యటనతో రేవంత్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. అంటే సగటున 12 రోజులకు ఒకసారి దేశ రాజధానికి వెళ్ళి వస్తున్నాడు. ఇందులో అధికారిక పర్యటన కంటే పార్టీ కార్యక్రమాలే ఎక్కువ. పార్టీలకు అతీతంగా దేశంలోనే అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్, బీజేపీ సీఎంలలో రేవంత్ నెంబర్ 1గా రికార్డు సృష్టించారు. రేవంత్ హస్తిన పర్యటనలపై కాంగ్రెస్ పార్టీలోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రైతుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాలంలో 60 సార్లు ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. 3 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను అదేవిధంగా ఏఐసిసి పెద్దలను అయితే ఆయన కలుస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీ వెళ్లి రికార్డు సృష్టించారు. అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ లేదా బీజేపీ ముఖ్యమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి వెళ్ళనన్ని సార్లు అయితే ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీకి ఒక్కరోజు పర్యటన పరిమితం అవ్వడం లేదు. ప్రతి సందర్భంలో దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో గడుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పాలనను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి, కేవలం ఢిల్లీ టూర్లకే పరిమితం కాలేదు, వివిధ రాష్ట్రాలకు కూడా ఆయన అనేక సార్లు పర్యటన వెళ్లి అయినటువంటి సందర్భం ఉంది. విదేశీ పర్యటనలు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యటనతో ఆయన కాలం వెలుగుతున్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి 2 ఏళ్ల కాలంలో దాదాపు సగటున 12 రోజులకు ఒకసారి అయితే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి దాదాపు 2-3 రోజులు అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా వరకు సమస్యలను పక్కన పెట్టారు. 2 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవన్నిటిని పక్కన పెట్టారు. రెండోది, ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను ఆయన గాలికి వదిలేస్తున్నారు. కేవలం ఢిల్లీ టూర్లకే పరిమితం అవుతున్నారు అనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి 61సారి ఢిల్లీ వెళ్లి రికార్డు అయితే సృష్టించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రదీప్, ఢిల్లీకి పదే వెళ్తా ఉన్నారు. అసలు ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఎవరితో మీట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం సాధించడానికి పోతున్నారు, అక్కడ నుంచి ఎవరెవరిని కలిసి ప్రధానంగా ఏమేమి చర్చిస్తున్నారు అనే డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఎలాగైతే వ్యక్తిగత టూర్ వెళ్తుందా, ప్రభుత్వ అధికారికంగా వెళ్తున్నాడా ఆయన అనే విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదంటారా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పర్యటనలు, అధికారిక పర్యటనల కంటే ఎక్కువగా పార్టీ కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవుతూ వస్తా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయన అత్యధికంగా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఐఏసీసీ పెద్దలను కలవడానికి దాదాపు 2-3 రోజులు ఢిల్లీలో మకాం వేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలకే ఆయన ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కార్యక్రమంకు తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు, హక్కుల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తానని గతంలో ఆయన ప్రకటించి ఉన్నారు. ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలవడం కోసం నేను ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు లేదా ఇతర ఏ హక్కులు ఆయన సాధించలేకూడదన్నటువంటి విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రం కేటాయించినటువంటి నిధుల కంటే తెలంగాణకు ఆయన నిధులు సాధించినటువంటి పరిస్థితులు అయితే లేవు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తిడుతూ వస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారు విఫలమయ్యారని చెప్తున్నారు. మరోవైపు ప్రధానిని బడేపాయని సంబోధించినటువంటి రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తేవడంలో వైఫల్యం చెందారు. కానీ అనేక సార్లు వారిని కలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ తెలంగాణకు సాధించింది ఏమీ లేదన్నటువంటి విమర్శలే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎక్కువగా వ్యక్తిగతంగా, రెండోది పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఆయన అచ్చనాకు ఎక్కువ సార్లు వెళ్లారన్నటువంటి చర్చ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.